మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందారం ఎక్స్ రోడ్ వద్ద ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్ర నుండి 23 మంది కూలీలతో కరీంనగర్ కు వెళ్తుండగా ఈ ఘోరం చోటు చేసుకుంది. డ్రైవర్ మూత్రం పోసుకునేందుకు రోడ్డు పక్కన బొలెరో వాహనం ఆపాడు. ఊహించని రీతిలో అతివేగంగా వస్తున్న లారీ వెనుక నుండి ఢీకొట్టింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందారం ఎక్స్ రోడ్ వద్ద ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్ర నుండి 23 మంది కూలీలతో కరీంనగర్ కు వెళ్తుండగా ఈ ఘోరం చోటు చేసుకుంది. డ్రైవర్ మూత్రం పోసుకునేందుకు రోడ్డు పక్కన బొలెరో వాహనం ఆపాడు. ఊహించని రీతిలో అతివేగంగా వస్తున్న లారీ వెనుక నుండి ఢీకొట్టింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షతగాతులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎంతమంది మరణించారు? గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వారి వివరాలేంటి? రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. రోడ్డు ప్రమాదంలో కూడా 3 మహిళలు అయితే మృతి చెందారు. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి జైపూర్ మండలం ఇందారం ఎక్స్ రోడ్ వద్ద కూడా ఆగి ఉన్నటువంటి బొలెరో పికప్ వాహనాన్ని కూడా లారీ వెనుక నుంచి ఢీకొనడంతో కూడా ఈ ప్రమాదం జరిగింది. మొత్తం కూడా ప్రమాద సమయంలో వాహనంలో కూడా మొత్తం 15 మంది ఉన్నారు. అందులో 3 మహిళలు సరిపోగా మరొక 14 మందికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. ముఖ్యంగా కూడా వీళ్ళంతా కూడా మహారాష్ట్ర నుంచి పెద్ద కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ కూడా వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తా ఉన్నారు. వరి నాట్లు వేసేటువంటి పని కోసం వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఈ ఘటన చోటు చేసుకున్న తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనలో కూడా ఏదైతే 4 మహిళలు చనిపోవడం జరిగింది, మరొక 11 మంది కూడా తీవ్ర గాయాలైనాయి. ఏదైతే వీళ్ళందరూ కూడా ఉదయం తెల్లవారుజామున మూత్ర విసర్జన కోసం అక్కడ ఆగితే కూడా లారీ వాహనం వెనుక నుంచి వచ్చి కూడా బొలెరో వాహనాన్ని కూడా లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఘటన స్పాట్ లోనే కూడా 3 మహిళలు చనిపోయారు, మరొక 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అవుతారు. అందులో 3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా డాక్టర్లు తెలిపింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటన అయితే మంచిర్యాల జిల్లాలో కలకలం రేపుతారు. కూలీలతో వెళ్తున్నటువంటి వాహనం ప్రమాదానికి గురి కావడంతో కూడా అటు కూలీలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతారు. ఇప్పుడే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ఏదైతే తరలి రావడం జరిగింది. ఏదైతే ఈ ఘటన అయితే మొత్తం కూడా తీవ్రంగా విషాదాన్ని నింపిందని మనం చెప్పొచ్చు. శాలిని. రైట్ అరుణ్, థ్యాంక్ యూ. कितना आदमी? 19 आदमी नहीं, एक आदमी इधर ही मर गया। औरत मर गया। ये 2 औरत उधर दवाखाने में। पूरा 3 आदमी मर गया। किधर से आए? महाराष्ट्र से करीमनगर जा। करीमनगर से क्यों? वो नाट लगाने के लिए। कितना आदमी है? वो पूरा गाड़ी है ना? 3 गाड़ी है ना उधर? नहीं, 3 गाड़ी नहीं, एक ही गाड़ी था। हम फ्रेंड है वो हमारा, ये गाड़ी वाला फ्रेंड। हम आया अभी रुका। कैसा एक्शन करा? इधर गाड़ी रोकने वाले थे, साइड इंडिकेटर दिया है, तो ये आगे ठोक दिया। स्लो किया हमने गाड़ी। महाराष्ट्र से। कितना आदमी? 19 आदमी नहीं, एक आदमी इधर ही मर गया। औरत मर गया। ये 2 औरत उधर दवाखाने में। पूरा